జనసేన పార్టీ శ్రేణులను ఉర్రూతొలగిస్తా ఉన్నాయి. కూటమి గెలుపులో కీలక పాత్ర వహించి కూటమిలో నెంబర్ 2గా ప్రజల మన్ననలు పొందినటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అయితే ఈ నెల 12న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం ఉంటుందనేటువంటి చర్చ జోరుగా ఊపందుకుంటా ఉంది. పిఠాపురం నియోజకవర్గం నుంచి 70,000 మెజార్టీతోటి గెలిచినటువంటి కొణిదెల పవన్ కళ్యాణ్ తనతో పాటు పోటీ చేసినటువంటి 21 మంది జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల్ని భారీ మెజార్టీతో గెలిపించుకొని దేశం మొత్తం తన వైపుకి చూసుకునేలా చేసుకున్నారు. గెలిచినటువంటి పోటీ చేసినటువంటి 21 మంది ఎమ్మెల్యేలతో పాటు 2 ఎంపీలను కూడా గెలిపించుకొని 100% స్ట్రైక్ రేట్ తోటి జనసేన విజయ దుందుబి మోగించింది. జగన్ నీ కంచు కోటలను బద్దలు కొట్టకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, నా పార్టీ జనసేన పార్టీయే కాదు. ఈ మాటలు ఆనాడు ఆయన మాట్లాడినప్పుడు అధికార వైసీపీ చేసినటువంటి హేళనలు ఏవైతే ఉన్నాయో ఈరోజు అదే నిజమైంది అని చెప్పేసి నాటి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం దిగ్భ్రాంతికి గురవుతున్న పరిస్థితులు కనపడతా ఉన్నాయి. సో మొత్తానికి కనుక చూస్తే ఆంధ్రప్రదేశ్ మంత్రిత్వ శాఖలకు సంబంధించి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రికి సంబంధించి కేవలం ఒకరు మాత్రమే ఉప ముఖ్యమంత్రిగా ఉండేటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా కనపడతా ఉన్నాయి. అదే జనసేన అధినేతే ఉప ముఖ్యమంత్రిగా కీలకమైనటువంటి పాత్ర పోషించున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఏర్పడినటువంటి నూతన ప్రభుత్వంలో కూడా జనసేన అధినేత కీలకంగా వ్యవహరించనున్నారు. కూటమిని ఏకతాటి మీదకి తీసుకొని రావడంలో ఆయన పాత్ర ఏదైతే ఉందో ఆ పాత్ర క్రియాశీలకమైనటువంటి పాత్రగా రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. సో కాబట్టి ఈసారి ఆయన ప్రభుత్వంలో కూడా క్రియాశీలకంగా వ్యవహరించేటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి. సో మొత్తానికి ఉప ముఖ్యమంత్రి పదవిని జనసేన అధినేత స్వీకరిస్తారా లేదా అనేటువంటి చర్చ కూడా మరోవైపు జరుగుతూ ఉంది. లేదా ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఆయనతోటి డిస్కస్ చేశారు. ఆయన ఆల్రెడీ ఒప్పుకున్నారు. ఆయన మంత్రివర్గంలోకి వచ్చి పనిచేయడం కోసం అయితే ఆయన ఒప్పుకున్నారు అనేటువంటి చర్చ కూడా మరోవైపు నడుస్తుంది. సో మొత్తానికి గనక చూస్తే జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పదవి బాధ్యతలు చేపట్టడానికి సంబంధించి ఎంతవరకు రాష్ట్ర ప్రజలకి మేలు జరుగుతుంది, ఎంతవరకు ఆయన పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఆయనకు ఉపయోగపడుతుంది అనేటువంటి అంశాలన్నీ చర్చిద్దాం. ఇదే వాళ్ళ ప్రైమ్ డిబేట్. ఈ ప్రైమ్ డిబేట్లో మనతో పాల్గొనడం కోసం గాదె వెంకటేశ్వరరావు గారు జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా కృష్ణాంజలి గారు రాజకీయ విశ్లేషకులు మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా లక్ష్మీనారాయణ గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మరికొద్దిసేపట్లో మనతోటి స్టూడియోలో జాయిన్ అవుతారు. అదేవిధంగా వీరిశెట్టి సుబ్బారావు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరికొద్దిసేపట్లో మనతో జూమ్ కాల్లో జాయిన్ అవుతారు. రైట్, ముందుగా గాదె వెంకటేశ్వరరావు గారితో మాట్లాడదాం. జనసేన పార్టీ సీనియర్ నాయకులు గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. సో మొత్తానికి 100% స్ట్రైక్ రేట్ తోటి మంచి జోష్ మీద ఉన్నారు. సో ఈ జోష్ ఇంకా కొనసాగాలంటే జనసేన పార్టీ క్రియాశీలకమైనటువంటి మంత్రిత్వ శాఖలను స్వీకరించాల్సినటువంటి అవసరం ఉంది అనేది మెజార్టీ జనసేన శ్రేణులు రాష్ట్ర ప్రజలకు అభిప్రాయంగా కనబడతా ఉంది. సో మొత్తాన్ని కనుక చూస్తే నిన్నటి నుంచి కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారు. ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు హోమ్ మినిస్టర్ లేదా ఇంకేదైనా శాఖను స్వీకరించేటువంటి అవకాశం ఉంటుందా? బ్రహ్మనాయుడు గారు, మీకు అలానే పెద్దలు కృష్ణాంజలి గారికి, ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా శుభ సాయంత్రం. మీరు ఇనే ఉంటారు, చాలా కాలం క్రితమే పవన్ కళ్యాణ్ గారు మా మీటింగ్ లో ఒకటే చెప్పారు, వ్యూహం నాకు వదిలిపెట్టండి, మీ పని మీరు చెయ్యండి అన్నారు. మేము అప్పటి నుంచి కూడా ఇంకా మేము అదే పనిలో ఉన్నాం చెప్తే ఏమి జరుగుతుంది, ఏం చేస్తాడని మేము ఎప్పుడు కూడా క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టుకోలేదు. ఆయన ఏం చేస్తాడని మేము ఎప్పుడు కూడా ఎదురు కూడా చూడలేదు. సో ఇవాళ కూడా ఈ ఎలక్షన్ ముందు కూడా ఒకటే విషయం, ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. 21 సీట్లు తీసుకున్నప్పుడు చాలా మంది రకరకాలుగా ఎద్దేవా చేశారు, వేరే పార్టీల వాళ్ళు చేశారు, లేదంటే టీవీ డిబేట్ లో కూర్చున్న ఎంఎస్లు చేశారు, రకరకాలుగా ఎవరు చూసినటువంటి వాళ్ళు కామెంట్లు చేశారు. కానీ ఎక్కడా కూడా మేమైతే ఎప్పుడు నిరాశ చెందలేదు. ఒకటే అనుకున్నాం, మేము
జనసేన పార్టీ అనేది ఈ రాష్ట్రంలో ఒక సరికొత్త రాజకీయాలు చేద్దామని ఒక ఆలోచనతో వచ్చామనుకున్నాం. అట్లానే రాజకీయాల్లో వీలైనంత వరకు మార్పు తీసుకొద్దామని ఒక నినాదంతో మొదలుపెట్టాం. ఎప్పుడు కూడా మంచి మార్పు ఓవర్ నైట్ జరగదండి. చెడే ఉందా నిన్ను తిట్టాడు అంటే కలర్ పొద్దునికే నువ్వు కత్తులు తీసుకున్న మీదకి వస్తావు. కానీ నిన్ను పొగిడాను అని అంటే అరుణ్ ఈడేదో చెప్తున్నాడు అనుకుంటా చెప్తే దాని గురించి కొంచెం కూడా ఆలోచించు. కానీ తిట్టాను అన్నంగానే నిజంగా తిట్టాడు లేదో అనేది కూడా ఒక నిమిషం కూడా ఆలోచన పొద్దున్న కత్తులు తీసుకొస్తాం. అంత తేడా ఉంటుంది ఎప్పుడు కూడా. అందుకని మా యొక్క ఆలోచన ఏంటంటే ఒక సరికొత్త రాజకీయాలు చేయాలని ఒక ఆలోచనతో మొదలు పెట్టాం. సరే దానికి ఏ రకంగా చేస్తాము ఎట్లాగా అనేది టైం చూసుకుంటుంది ఖచ్చితంగా. అంటే కొంతమంది ఏమంటారంటే ఒక మార్పు అన్నారు, మార్పు ఇదేనా, మీరు వెళ్ళి వాళ్ళ సంకం చేరారు, వాళ్ళకి గెలిపించారు, లేదంటే మీరేమన్నా డబ్బులు పెట్టుకొని వచ్చారా, రకరకాల విశ్లేషణలు చేస్తారు. ఎనీహౌ మేము ఎక్కడ కూడా వాటికి స్పందించదలుచుకోవాలి. మేము అనుకున్నది ఒకటే, మేము అనుకున్నటువంటి రిజల్ట్ కోసం కొన్నిసార్లు తప్పదు కొన్ని రకాలుగా. ఇప్పుడు మనకు చెప్తారు కదా పురాణాలు, భారత యుద్ధంలోనే ధర్మరాజు అబద్ధవాడే అంటారు, అశ్వత్థామాత అని ఎక్కడ శివులో ఎవరు మెల్లిగా చెప్పాడు కుంజురో అని. అట్లా చిన్న చిన్నవి జరుగుతూనే ఉంటాయి. ఏమైనప్పుడు కూడా మా ఆశయంలో మేము ముందుకెళ్తున్నాం. వెంకటేశ్వర గారు మీ వాయిస్ మీట్లో పడింది, ఒకసారి అన్మ్యూట్ చేయండి. మేము ఒక మెట్టు ఎక్కామనే భావనతో మాకుంది. అందరినీ అది నమ్మాలనట్లేదు, అందరూ చప్పట్లు కొట్టమట్లేదు. మా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ మాకుంది, మా నాయకుడి మీద నమ్మకం మాకుంది. ఇవాళ అంతే, రేపు కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం అవుతారా లేదా అనేది టోటల్ గా ఆయనకే. ఆయన రేపు ప్రమాణ స్వీకారం రోజున ప్రమాణ స్వీకారానికి వెళ్తే ఎస్ మా నాయకుడు భాగస్వామ్యం వేయడం అనుకుంటాం, లేదు కింద కూర్చుంటే ఒక లేదు కావాలని అనుకుంటాం. నిన్నటి దాకా ఏం చేశారు, 2 ఎంపీలు ఉంటే 2 ఎంపీలు ఒక ఎంపీకి మంచి పదవి వచ్చేస్తారని ట్రోలింగ్ చేశారు, వాట్సాప్ లో పెట్టారు, రకరకాలు చెప్పారు. అక్కడ అవ్వలేదు. అయినంత మాత్రాన్ని మేము అవుతుందని చెప్పేసి మేము తపాసులు పెంచలేదు, అవ్వలేదని చెప్పి నిరాశ చెందలేదు. మేము ఒకటే నమ్మాం. జనసేన నాయకులు కానీ జనసేన కార్యకర్తలు కానీ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారి మాట నమ్మిన వాళ్ళందరూ కూడా ఒక రకంగా చెప్పాలంటే గుడ్డిగా నమ్మాం అంత ఆయన్ని. ఆయన మాట మీద ఒక నమ్మకంతో వెళ్తాం. ఏమి జరిగింది అనేది మేము ఆలోచించట్లా, ఏమి జరిగినా కానీ మంచి జరగాలన్న ఒక ఆలోచన మాలో ఉంది. ఒక మంచి కోసం ఆయన ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ఒక మంచి నిర్ణయం అవుతుంది తప్పితే ఎక్కడ కూడా ప్రజలకు హాని కలిగే. మీ వాయిస్ మీట్ లో పడింది సార్, ఒకసారి అన్మ్యూట్ చేయండి. మాకు నమ్మకం, ప్రజలకు హాని చేయడు, ప్రజలకు హాని కలిగేటటువంటి తీసుకోడు, రాష్ట్రానికి నష్టం జరిగేది ఎలాంటి ఆలోచన చేయడు. సో ఆయన ఎటు పోతే అటు వెళ్దామని ఒక నిర్ణయంతో మేము ఉన్నాం కనుక రేపు ఆయన మీరు అన్నట్టుగా డిప్యూటీ సీఎం తీసుకున్నా, హోంమంత్రిని తీసుకున్నా, ఇంకొక మంత్రిని తీసుకున్నా, ఒక రైట్ మా నాయకుడు ఒక దారిలో వెళ్తున్నాడు, దారిలో వెళ్దాం అనుకుంటాం. లేదనుకుని వెళ్ళకుండా కూర్చున్నా కానీ ఎస్ ఆయన మైండ్ లో ఏదో ఉంది, మంచి ఇంకా ఎక్కువ మంచి జరిగిద్దామో అది వెళ్ళపోతే అనే ఆలోచనలో మేము ఉంటాం. బ్రహ్మనాయుడు ఒకటే చెప్తున్నాము, ఏదేమైనప్పటికీ ఇవాళ 10 సంవత్సరాల తర్వాత ఎవరైతే ఎగతాళి చేశారో, ఎవరైతే గేలి చేశారో ఆ గేలి చేసినటువంటి నోట్లో నుంచే ఆయన్ని పొగిడేటట్లుగా ఇవాళ జనసేన పార్టీ చేయగలిగింది. ఇవాళ జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చిట్టినాడు పొగుడుతున్నాడు. పొంగిపోతున్నారా వెంకటేశ్వర గారు? ఇప్పుడు పొగుడుతారు, మళ్ళీ రేపొద్దున వాళ్ళే తిడతారు. గతంలో జరిగింది కదా. బ్రహ్మనాయుడు గారు నేను చెప్తుంది అదే, మేము పొంగేమంటలేదు, చిచ్చిన వాడిని వాళ్ళు పొగుడుతున్నారు అన్నాను. ఆ పొగడుకుంటే మేమేమనుకుంటారు, ఆ చిచ్చినాడిని మేమేమో అప్పుడు ఏమనలేదు. ఎక్కడో కొంచెం సార్లు మా వాళ్ళు బాలద్వాగనగర్లో ఏమో చేసుకుంటారు చెప్తే మేము అప్పుడూ ఇది అవ్వలేదు. వాడెవడు తిరుగుతున్నాడు కదా అని చెప్పేసి మేము నిరుత్సాహపడలేదు. ఇవాళ పొగుడుతున్నారు కదా చెప్పేసి మేము టపాకాలు పెంచుతాం. మా ఆశయ సాధన ఏదైతుందో ఆ ఆశయ సాధన పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఆ నిర్ణయంతో మేము వెళ్దామనే యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి జనసేన నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఒక ఆలోచనలో ఉన్నాము. ఆ ఆలోచనతో రేపటి ప్రయాణం కూడా నిన్న సెంట్రల్ కేబినెట్ అయింది, మేము చూస్తూ ఉన్నాం. రేపు స్టేట్ కేబినెట్ రోజున కూడా ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం తప్పితే మాకు ఎలాంటి భావోద్వేగాలకు లోనవము. మళ్ళా చెప్తున్నా, మా ఆశయం రాష్ట్రం బాగుండాలి, మా ఆలోచన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి మంచి జరగాలి, ప్రతి యువకుడికి కూడా వాడి భవిష్యత్తు బంగారమయం అవ్వాలి. అదే మా ఆలోచన. సో ఆలోచనలో మా నాయకుడు ఆలోచిస్తాడు, ఆలోచన ప్రకారం మేము వెళ్తా ఉండి ఎక్కడ కూడా మాకు ఎలాంటి ఏమంటాం అది నిరుత్సాహాలు కానీ ఉత్సాహాలు కానీ ఏమి ఉండవు. రెండు మా ఆలోచన ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రజలు. అందుకనే మేము వాళ్ళకి మంచి జరిగే ఆలోచనతోనే వెళ్తుంటాం తప్పితే ఎగిరి గంతులు ఏమో నిరాశ కూర్చోము. ఎప్పుడు మా పోరాటం ఇంతనే ఉంటది, ఆ పోరాటం చేస్తాం, ఆ పోరాటం కూడా రాష్ట్రం కోసం చేస్తాం. ఇక్కడ వెంకటేశ్వర గారు, మీరు గతంలో 2019 పోటీ చేసినట్టున్నారు కదా జనసేన పార్టీ తరపు నుంచి? సో టికెట్ ఆశించారా? టికెట్లు అనేది ఇవాళ రాజకీయాల్లోకి వచ్చిన ప్రతి ఒక్కరు ఆశిస్తారు బ్రహ్మరెడ్డి గారు. ఇవాళ ఎట్లయిందంటే వాళ్ళ ఎమ్మెల్యే పదవి అనేది చాలా అంటే అంటున్నాను కాదు, ఒక రకంగా చెప్పండి తీప్ అయిపోయింది. ప్రతి ఒక్కరు ఇలా రాజకీయ రంగంలో ఫస్ట్ నాకు ఎమ్మెల్యే సీట్ అంటున్నారు. ఇవాళ
ఆ స్టేజ్ లెవెల్ రాజకీయాలకి అవేర్నెస్ పెరిగింది జనాల్లో. ప్రతి ఒక్కరు రాజకీయాల రంగానే సీటు కావాలనే ఆలోచనలు ఉన్నారు. సో మేమేంటంటే వచ్చాం. మా నాయకుడు ఎట్లయితే 14లో ఏమంటాం అది వితౌట్ కండిషన్ అన్కండిషనల్ గా ఆ రోజున పార్టీకి ఎట్లయితే సపోర్ట్ చేశామో 19లో నుంచుంటా అన్నాడు, 24లో వచ్చాడు. మేము ఒకటే చెప్పాడు మాకు, ఆయన ఎవరు పిలిచి సీట్ ఉందంటే వాళ్ళు వెళ్ళామంతే. ఎక్కడో కూడా ఇది కొంతమంది మరీ ఉత్సాహంగా సీటు కోసం వచ్చే ఉంటే కొన్ని రకాలు జరిగి ఉండదు. కానీ మాలాంటి వాళ్ళందరం కూడా ఆయన పిలిచి నుంచోండి నుంచున్నాం. లేదు మీరు చేయండి అంటే చేద్దాం మన ఆలోచించాలి. ఈ రోజు కూడా చేస్తున్నాం. ఇప్పుడు మీరు జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు సుదీర్ఘ కాలం నుంచి కూడా. గుంటూరు జిల్లా అంటే హాట్ కేక్ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి. సో ఇప్పుడు మీరు ఎలాంటి నామినేటెడ్ పోస్టులు కూడా లేకుండా అలానే ఉన్నారు. సో ఇంకా త్యాగానికి సిద్ధపడే ఉన్నారా? ఎందుకంటే 1/3 నామినేటెడ్ పోస్టులు వస్తాయన్నారు కదా జనసేనకి. లేదు బ్రహ్మనాయుడు గారు, మేము త్యాగము అనేది మా డిక్షనరీలో లేదు. మేము మళ్ళా చెప్తున్నాం, మేము ఈ రాష్ట్రం కోసం రాజకీయాలంటే ఒక సేవతో చేసేది. కానీ ఎక్కడ చూస్తాను అంబేద్కర్ గారు కొట్టేస్తున్నాం, రాజకీయం అంటే అది ఉద్యోగం కాదు, అది సేవ చేయడానికి వచ్చే ఆలోచన అని. అట్లాగే మేము ఇలా రాజకీయాల్లోకి వచ్చామంటే కుదిరితే సేవ చేద్దాం. అది అఫీషియల్ గా కావచ్చు, లేదంటే పార్టీ పరంగా కావచ్చు. ఇప్పుడు మాకు ఏదైనా పదవి ఇస్తేనాను గవర్నమెంట్ తరఫున చేసినట్టు అవుతుంది, పదవులు ఏమి లేవనుకోండి పార్టీ తరఫున చేసినట్టు అవుతుంది. మేము ఒక మంచి చేయాలి, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలను చూసి మాకు చేతనైనంత వరకు రాష్ట్రానికి మంచి చేద్దాము. ఆ మంచి జరిగే దాంట్లో మాది కూడా ఒక పాత్ర ఉండాలని ఆలోచించి వచ్చిన వాళ్ళం. పదవులు ఇస్తే తీసుకుని హ్యాపీగా ఏమంటాం, అది హ్యాపీ కాదు, బాధ్యతగానే. మళ్ళా చెప్తున్నా, మాకు ఒక బాధ్యత, అది ఒక పదవి వచ్చిందనే బాధ్యత. ఇవాళ ఇంత పెద్ద మ్యాండేట్ ఇచ్చారు మాకు. పవన్ కళ్యాణ్ గారి మాట నమ్మి నేను మళ్ళా చెప్తున్నా, కూటమి ఉన్నప్పటికీ పెద్ద పార్టీ తెలుగుదేశం అయినప్పటికీ కూడా, ఒక పక్కన పెద్ద సెంట్రల్ పార్టీ అయినప్పటికీ కూడా బీజేపీ ఇవాళ పవన్ కళ్యాణ్ గారి మాట నమ్మి ఆంధ్ర రాష్ట్రంలో 120 సీట్లు వచ్చినంటారు. నేనేమి దాని గురించి ఒక్క నిమిషం కూడా ఆలోచించను. అలాంటప్పుడు మా మీద పెద్ద బాధ్యత ఉంది. అంత గొప్పగా మేము పరిపాలన చేయగలగాలి ఆంధ్ర రాష్ట్రంలో, అంత గొప్పగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలగాలి, అంత గొప్పగా ఇక్కడ పెట్టుబడులు పెట్టించగలగాలి, యువతకి ఉద్యోగాలు కల్పించగలగాలి. రకరకాల ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా పక్కన పెట్టి ఆంధ్ర రాష్ట్రం అంటే ఎస్ ఆంధ్ర రాష్ట్రం నిజంగా వెలుగుతుంది అనే విధంగా పక్క రాష్ట్రాలు అనుకునే విధంగా అందులో మేనిఫెస్టో కూడా చాలా పెద్దది ఉంది. మేనిఫెస్టో చాలా ఎక్కువ హామీలు ఉన్నాయి. మరి అవన్నీ నెరవేర్చకపోతే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించడానికి కూడా సిద్ధపడిపోతా ఉంది. ఉంటది. అందుకని అంటది మా మీద ఒక పెద్ద బాధ్యత ఉంది. ఇవాళ ఆ బాధ్యతని మేము విస్మరించకుండా, అరే ఇట్లా అన్నారు ఇవాళ తల ఇదే అంటారే తాడిపాడేశారు అనకుండా, తల తిప్పుకున్నారు అనకుండా చేయవలసిన బాధ్యత మా మీద ఉంది. ఖచ్చితంగా మేము ప్రభుత్వంలో భాగస్వామి అయినా అవ్వకపోయినా కానీ ఆ బాధ్యత మేము తీసుకుంటాం. తీసుకోవాల్సిన ఆవశ్యకత మా మీద ఉంది. ఎందుకంటే కూటమిని ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ గారి రాష్ట్రంలో కూటమి రకరకాలు చెప్పారు. ఆ రోజున కుదరదు, వాళ్ళు ఇటు వచ్చాట అన్నప్పుడు ఇవన్నీ కాదు. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో పరిపాలన అనేది లేదు. ఏదైతే ఉందో అధికారం చదివేస్తున్నటువంటి వైఎస్ఆర్ పార్టీ అనే దానికి పరిపాలన అంటే తెలియదు, ప్రజాస్వామ్యం తెలియదు, నాశనం అయిపోయిన దాన్ని బాగు చేయాలంటే ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు ఎంత బాధ్యతగా తీసుకున్నామో ఇవాళ ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాల్సిన బాధ్యత కూడా మా మీద అంత ఎక్కువ ఉంది. రంగ చెప్పాలని తెలుగుదేశం కంటే కూడా జనసేన మీద ఎక్కువ ఉందని మేము ఫీల్ అవుతున్నాం. కాబట్టి ఖచ్చితంగా మేము అదే పాత్ర పోషిస్తాము. ఇక్కడ మాకు పదవులు వచ్చినాయా లేవా అనే దాని గురించి కూడా మళ్ళా చెప్తాను, ఆలోచించే ఆలోచన మా దగ్గర లేదండి. వస్తే సంతోషంగా బాధ్యతతో స్వీకరిస్తారు, రాకపోతే పని చేస్తారు. పార్టీ కోసం చెప్తామండి. పార్టీలో మా పార్టీ మా ప్రణాళిక మాదే. జనసేన లీడర్ గా నేను చేయాల్సిందే ఎప్పటి నుంచి. ఒకటి వచ్చింది ఎడిషనల్, అది ఎడిషనల్ గా పెట్టుకుని చేస్తాం. అంతకు మించి మాకు వేరేగా ఆలోచన ఉండవలసిన అవసరం లేదనుకుంటా. రైట్, మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గర.